ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం చేసే పైడిమాంబ అమ్మవారి తోలేళ్ల సంబరం సోమవారం తెల్లవారుజాము నుంచే ప్రారంభమయ్యాయి. రాత్రి అమ్మవారి వనంగుడి, చదురుగుడి ప్రాంతాల్లో పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పలువురు ప్రముఖులు పైడిమాంబను దర్శించుకున్నారు. తోలేళ్లు, సిరిమాను సంబరం ముగిసే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అమ్మవారి ఆలయానికి ఇరువైపులా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 2600 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఇదే అంశంపై విజయనగరం జిల్లా పైడితల్లి ఆలయం నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ బద్రి మరింత సమాచారం అందిస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్. నేను మీ వెంకటరమణ. ఈరోజు ఉత్తరాంధ్ర ఇలవేల్పైన పైడితల్లి అమ్మవారి జాతర అయితే అంగరంగ వైభోగం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి రోజు తొలేళ్ళ పండుగ అయితే ఈరోజు పసుపాటి వంశస్థులు అయితే పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించి ఈ యొక్క పండుగని ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క పండుగకి ఇటు తెలంగాణ, అటు ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 2600 మంది పైసలకు పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు అయితే జిల్లా ఎస్పీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారని చెప్పొచ్చు. అయితే జిల్లాలో ఉన్న అశోక్ గజపతిరాజు అక్కడ కోట నుంచి కూడా ఈ యొక్క అమ్మవారి గుడి నుంచి కూడా రేపు మూడు దఫాలుగా ఈ యొక్క సిరిమాను అనేది ఉత్సవాలు జరుగుతాయి. ఈ సిరిమాను ఉత్సవానికి వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బారికేట్లు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు కూడా మఫ్టీలు కూడా తిరుగుతారు. ఎందుకంటే ఎలాంటి అసంఘట కార్యక్రమం జరగకుండా ఇక పోలీసులు బందోబస్తు అయితే పటిష్టంగా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఏదైనప్పుడు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క పండుగని అంగరంగ వైభవంగా చేసుకుంటామని చెప్పుకోవచ్చు. అయితే మన ప్రస్తుతానికి విజువల్స్ రూపంలో చూడొచ్చు. మనం ఇక్కడ విజయనగరం 3 స్తంభాల దగ్గర ఉన్నాం. ఈ యొక్క భక్తులు ఇప్పటికే వేలాది మంది ఈ యొక్క పైడితల్లి అమ్మవారి పండుగని తిలకించడానికి అయితే విచ్చేసి ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే మనం స్పష్టంగా విజువల్స్ రూపంలో చూడొచ్చు. ఇది రేపు ఇదే త్రావ నుంచి కూడా అక్కడ కోట జంక్షన్ వరకు కూడా ఈ యొక్క సిరిమాను తిరిగే పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా రేపు బార్కెట్లతో పూర్తిగా నిండిపోయి ఉంటుంది. కేవలం ఇక్కడ సంబంధించిన కొంతమంది ఉద్యోగులు నిర్వహించిన వాళ్ళు కూడా ఉద్యోగులు మాత్రమే ఈ యొక్క తావులు ఉంటారు. అయితే మన ప్రస్తుతానికి ఇప్పటికే చూడొచ్చు భారీగా ఇక్కడ భక్తులు అయితే వచ్చారు. అయితే భారీగా ఇప్పుడు భక్తులందరూ కూడా క్యూ లైన్ లో అమ్మవారిని దర్శించుకునే పరిస్థితి అయితే ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చంటి పిల్లలకి పాల కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. మంచినీళ్ళు, మజ్జిగ కూడా ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ అని చెప్తున్నారు. అయితే ఏదైనా కూడా జిల్లాలో ఎప్పటికప్పుడు ఈ యొక్క ఎలా జరుగుతుంది పండుగ అనేది, ఏర్పాట్లు అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు జిల్లా కలెక్టర్. అయితే ఇది విజయనగరం జిల్లా మొత్తం కూడా ఈ యొక్క పండుగని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఎందుకంటే లేజర్ షో కూడా రేపు ఏర్పాటు చేశారు. అలాగే అయోధ్య స్టేడియంలో సంస్కృత కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. సినీ తారలు కూడా ఇక్కడికి వచ్చి అలరించే పరిస్థితి ఉంటుంది. అది ఈ యొక్క ఉత్తరాంధ్ర ఎలవేల్పు కోరికలు తీర్చే కొంగు బంగారం చేసిన ఈ యొక్క పైడితల్లి అమ్మవారి పండుగలు అయితే అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యని చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, బీబీఎస్ న్యూస్, విజయనగరం.